నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం ఒకసారి మార్కెట్ అప్డేట్ ఎంతో చూద్దాము. ఫైనల్లీ మార్కెట్ అయితే 25,000 బిలో అయితే మళ్ళీ వచ్చి క్లోజ్ అయితే అయిపోయింది. సో మార్కెట్‌లో ఈ వారం చాలా న్యూస్ ఫ్లోటింగ్ అయితే వస్తూనే ఉంది. ఒకవైపేమో ట్రంప్ టారిఫ్‌కి సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన మనకు సంబంధించి ఎటువంటి కంక్లూజన్ తీసుకొని రారు. అండ్ ఇండియాకి అండ్ రష్యాకి మధ్యలో టాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇన్ బిట్వీన్ మనకి నరేంద్ర మోడీ గారు వచ్చి జీఎస్టీకి సంబంధించి రిడక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇట్లా రకరకాల డిస్కషన్స్ మధ్యలో ఈ వారం అయితే మార్కెట్ ఒక వాలటాలిటీతో క్లోజ్ అయింది. సో ఒక్కసారి మనం మార్కెట్ యొక్క క్లోజింగ్ ని గమనిస్తే ఈ వారం మనకి 25,000 అండ్ అబౌవ్ నిన్న సస్టైన్ అయినప్పటికీ ఈ రోజు వచ్చినటువంటి సెల్లింగ్ దాదాపుగా నిఫ్టీలో 213 పాయింట్స్ తీసేసుకొని 24,870 దగ్గర మార్కెట్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ దాంతో పాటుగా ఈ రోజు కొంతవరకు స్లైడ్ సెల్లింగ్, అగ్రెసివ్ సెల్లింగ్ అనేది ఏం కాదు, అటు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా కొంతవరకు సెల్లింగ్ అయితే మార్కెట్ లో ట్రిగ్గర్ అయింది. సో ఈ రోజు పర్టికులర్ గా పాజిటివ్ గా ఉన్నటువంటి సెగ్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ కి సంబంధించినటువంటి థీమ్స్ మాత్రమే కొంత పాజిటివ్ గా ఉన్నాయి. మిగతాదంతా కూడా నెగిటివ్ గానే ఉంది. ఈవెన్ వీక్లీ టు వీక్లీ క్లోజింగ్ చూసినా కానీ మార్కెట్ లో నెగిటివిటీ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో మనం గతంలో చెప్పినటువంటి రెసిస్టెన్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా యాక్ట్ అవుతున్నాయి అన్నట్టుగానే కనపడుతుంది. సో గతంలో కూడా మనం 25,085 దగ్గర నుంచి 25,200 అండ్ 25,100 ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ దగ్గర రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఈ రెసిస్టెన్స్ లైన్స్ ఎప్పుడో తీసుకున్నాం. మార్కెట్ ఎగ్జాక్ట్ గా అక్కడి నుంచే ఈ రోజు మనకి రిజెక్టెడ్ డౌన్ సైడ్ అయితే వచ్చింది. కాకపోతే ఈ రోజు వచ్చినటువంటి క్లోజింగ్ కొంత కన్సర్నింగ్ గా ఉంది. ఈ రోజు మనకి ఆల్మోస్ట్ ఓపెనింగ్ ఈక్వల్ టు హై అయింది, క్లోజింగ్ ఈక్వల్ టు లో, ఆల్మోస్ట్ హియర్ అండ్ దేర్ అంతే జరిగింది. అంటే బేసిక్ ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ పడి దాదాపుగా 1 2 3 4 4 ఆర్ 5 డేస్ కి సంబంధించినటువంటి గెయిన్స్ మొత్తాన్ని వన్ సింగిల్ డేలో వైపౌట్ చేసింది. సో ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకా ఎంతవరకు స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, సో ఇవాళ పడడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటితో పాటుగా జిఎస్టీకి సంబంధించినటువంటి రిడక్షన్స్ తీసుకోవడానికి గల కారణం అది ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, లేకపోతే భారతదేశం ఏమన్నా ఆర్థిక సమస్యలని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉందా, దీనికి సంబంధించి కూడా మనం కొన్ని కౌంటర్స్ మాట్లాడుకుందాం. సో ఒకసారి మనం మార్కెట్ కి సంబంధించి ఫస్ట్ పక్కకు పెట్టి ఫండమెంటల్ యాక్టివిటీ గురించి మాట్లాడదాం. యుఎస్ లో మనకి ట్రంప్ సైడ్ నుంచి మనకు వస్తున్నటువంటి టారిఫ్ టెన్షన్స్ అయితే ఇంకా రెడ్యూస్ కాలేదు. మంచి విషయం ఏంటి అని అంటే ఇండియా తల వంచట్లేదు. అటు ఇండియా ట్రంప్కి తల వంచకుండా అటు రష్యా అండ్ చైనా తోటి డీల్స్ పెంచుకుంటూ అదే విధంగా అదర్ కంట్రీస్ తోటి కూడా కొంత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. సో ఏదైతే ఎక్స్పోర్ట్స్ మనకి యుఎస్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నాయో ఆ ఎక్స్పోర్ట్స్ ని వేరే కంట్రీస్ కి చేయడం ద్వారా మనం కొంతవరకు ఏదైతే ఇబ్బంది పడుతున్నామో దాన్ని రెడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా మంచి వార్త, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. కానీ ఇన్ బిట్వీన్ మనకి సడన్ గా మనకి హెడ్లైన్ లోకి జిఎస్టీకి సంబంధించినటువంటి రిడక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇది ఎంతవరకు మన ఇండియన్ ఎకానమీని సపోర్ట్ చేస్తుందో, అసలు ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? సో గతంలో మనం అనుకున్నాము జూన్ జూలైలో రాబోతున్నటువంటి రిజల్ట్స్ చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మనకి జూన్ జూలైలో కొంత స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అది మనము నమ్మాము, అటు ప్రభుత్వం కూడా నమ్మింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అంటే వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా మనకి వాళ్ళ నమ్మకం ప్రకారం ఖచ్చితంగా మన ఇండియన్ ఎకానమీ ఇక్కడ స్టేబుల్ అవుతుంది. మనం మార్కెట్లోకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ద్వారా డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తున్నాము, సిఆర్ఆర్ కట్స్ ద్వారా బ్యాంకులకు డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తున్నాము, అండ్ అదే విధంగా మన ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ ద్వారా డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తున్నాము. సో కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం యాంటిసిపేట్ చేస్తే ఆపోజిట్ కాంట్రేరియస్ సైడ్లో మనకి కన్సంప్షన్ అనేది బూస్ట్ కాకుండా ఇంకా అలానే ఉండిపోయింది. ఇది కొంతవరకు అలారమింగ్ గా మనకి గవర్నమెంట్ కి మారింది. సో గోయింగ్ ఫర్దర్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఇండియన్ కన్సంప్షన్ ని బూస్ట్ చేయకపోతే మనకి గోయింగ్ ఫర్దర్ ఎకనామిక్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని ఒక భయంతో ఇప్పుడు జిఎస్టీని రెడ్యూస్ చేసి ఖర్చులు తగ్గించగలిగితే మరింతగా కొంత పర్చేసింగ్ పెరిగి ప్రైవేట్ క్యాపెక్స్ పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు మనకి కట్స్ వచ్చినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. జిఎస్టీ కట్ చేయడం చాలా మంచిదే. గతంలో నేను ఎన్నోసార్లు వాదించాను, ఏమని, ఇంత ట్యాక్సులు వేయడం ద్వారా ప్రజల దగ్గర డబ్బులు మిగలట్లేదు. ఒక మనిషి 100 రూపాయలు సంపాదించినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోటి దాదాపుగా 30% పైన 18%, ఆ పైన క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి డబ్బులు ప్రభుత్వమే తీసుకుంటూ పోతూ ఉంటే అటు ప్రజలు ఎట్లా సర్వైవ్ అవుతారు అని ఇప్పుడు వాళ్ళు దాన్ని తగ్గిస్తున్నారు. కానీ ఇది మంచి విషయమే. కానీ ఈ పని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అన్న దాని గురించి మనం ఒకసారి అనలైజ్ చేస్తే, ఇది అనలైజ్ చేయగలిగితేనే మనం ఇండియన్ మార్కెట్ కి సంబంధించి ఒక కంక్లూజన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్ ఎకనామిక్ స్టోరీలో ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉందేమో అని ఒక డౌట్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జిఎస్టీ కట్
మనకు ఒక డౌట్ని అయితే రేజ్ చేస్తుంది. దీనివల్ల కంపెనీ స్లోగా బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక స్ట్రక్చరల్ ఇష్యూ కూడా ఉందేమో నాకు ఒక హింట్ కూడా ప్యారలల్లీ మనకు కనపడుతుంది. ప్రభుత్వం ప్రతిసారి ట్యాక్సులు పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేసేటువంటి ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీని కట్ చేయాలన్న ఆలోచన ఇంత సడన్గా ఎందుకు వచ్చింది? తగ్గించడం మంచిదైనప్పటికీ ఇప్పుడు స్ట్రక్చరల్గా ఇష్యూస్ వచ్చాయి కాబట్టి ఇక మీదట ఈ ట్యాక్సులు తగ్గించడం ద్వారా ప్రజలు కొంతవరకు ఆ కొనుగోలు శక్తి బెటర్ అవుతుంది. అంటే హియర్ అండ్ 10% వరకు కూడా ప్రోడక్ట్స్ అని డిస్కౌంట్ అవుతాయి కాబట్టి ఆ మందం మనకు కొంత మేరకు అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి. అండ్ కంపెనీలు కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. తద్వారా వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఎంతో కొంత బ్యాలెన్స్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఆ జిఎస్టీ కట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దీంతో ఎవిడెంట్గా అర్థమైంది అని అంటే దేర్ ఇస్ అ స్ట్రక్చరల్ ప్రాబ్లం, మేబీ టెంపరీ అయి ఉండొచ్చు ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ రాబోయేటువంటి ఈవెంట్ ఈ రోజు రాత్రి ఫెడ్ చైర్మన్ చేయబోయేటువంటి కామెంటరీస్. సో యుఎస్కి సంబంధించి ఎకనామిక్ యాక్టివిటీ గురించి ఎటువంటి కామెంటరీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఆల్రెడీ యుఎస్ మీద పడటం మొదలుపెట్టింది. గతంలో ఇన్ఫ్లేషన్ నెంబర్ ఏదో తగ్గింది అని వాళ్ళు చెప్పినప్పటికీ వాళ్ళకు వచ్చినటువంటి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా దాదాపుగా 1% పెరగటము అది వాళ్ళకు ఒక ప్రాబ్లంగా కనిపించడం అయితే మొదలుపెట్టింది. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువు కొంటే అది కనుక జస్ట్ ఒక పైసల మందం పెరిగితే దాన్ని కొంత ఇన్ఫ్లేషన్గా కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా ఒక బల్క్లో కనుక పర్చేసింగ్ చేసే వాళ్ళని హోల్సేల్ అని అంటాం. వాళ్ళ దగ్గరే ఖర్చులు పెరిగాయి అని అంటే డెఫినెట్గా అది రీటైలర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో గోయింగ్ ఫర్దర్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి ఫెడ్ చైర్మన్ ఏ స్టాండ్స్ తీసుకుంటారు అనే దాని గురించి ప్రపంచమంతా ఈ రోజు రాత్రి జరగబోయేటువంటి కామెంటరీ మీద ఫోకస్ పెట్టి ఎదురు చూస్తుంది. అండ్ ఈ యొక్క డేటాస్ బయటికి రావడంతో అటు యుఎస్ మార్కెట్స్లో కూడా కొంత స్ట్రెస్ బిల్డ్ అవ్వటము, అక్కడ కూడా కొంతవరకు మార్కెట్స్ డిప్ అవ్వటము ఇదంతా జరుగుతోంది. గతంలో కూడా మనం దీని గురించే మాట్లాడాం. యాక్చువల్ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏదైనా క్రియేట్ అయింది అని అంటే టారిఫ్ వల్ల అది అక్కడ జరుగుతుంది. మన ఇండియాలో వస్తున్న ప్రాబ్లం డిఫరెంట్ రీజన్, టారిఫ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. బట్ మన ఇండియా దాన్ని ఆల్రెడీ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ టారిఫ్ వల్ల ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంటే అది యూఎస్ దగ్గరే మొదలవుతుంది అని మనం అనుకున్నాము. అలాగనే వాళ్ళ ఇన్ఫ్లేషన్ నెంబర్ పెరుగుతుంది. మేబీ వాళ్ళ జీడిపి నెంబర్స్ కూడా స్లో డౌన్ అయ్యే అవకాశాలు గట్టిగానే కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఓవరాల్గా మనం ఫండమెంటల్స్ అన్నింటినీ క్లబ్ చేసి ఒక్కసారి మనం కనుక ఫిగర్ అవుట్ చేస్తే ఇప్పుడు ఏంటి మార్కెట్ కండిషన్ అని అంటే ఎస్ జిఎస్టీ కౌన్సిల్ మనకి ఒక మంచి శుభవార్తను అయితే ఇస్తుంది. డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్ జిఎస్టీని అయితే కట్ చేస్తుంది. దానివల్ల కొంత కన్సంప్షన్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇమీడియట్గా అది ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు లేవు. మేబీ మనకి ఒక 6 months పాటు ఈ ఫండమెంటల్ యాక్టివిటీస్ ప్రకారం మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా అర్థమైందంటే మార్కెట్ పెద్దగా మూవ్ అయ్యే అవకాశాలు ఇప్పుడు కనిపించట్లేదు. అదేవిధంగా ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను కూడా మనం అనలైజ్ చేస్తాం కాబట్టి దాని ప్రకారం చూసిన గతంలో అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు అవ్వచ్చు మనకు 25,000 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో కనపడుతుంది. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీని ఒక్కదాన్ని మైనస్ చేసి మనం చెక్ చేసినప్పుడు మనకి కాంట్రేరియన్ సైడ్లో డౌన్ సైడ్ కూడా సపోర్ట్స్ కనపడుతున్నాయి. సో మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో హయ్యర్ సైడ్ మనకి రిస్క్ ఎట్లా కనపడుతుందో కిందకు వచ్చే కొద్ది 24,000 దగ్గర బయింగ్ చేస్తామని చెప్పేసి బయర్స్ కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం గమనించినా కానీ అటు డే టైం ఫ్రేమ్లో కానీ వీక్లీ టైం ఫ్రేమ్లో కానీ ఏదైతే ఒక ఛానల్ ఉందో ఆ ఛానల్ ప్రకారం కూడా మనకి 24,000 అనేది ఒక సపోర్ట్గా యాక్ట్ అయ్యే అవకాశాలు యాజ్ ఆఫ్ నౌ అయితే కనపడుతున్నాయి. ఈ డేటాస్ మారవంటే డెఫినెట్గా మారే అవకాశాలు కూడా ఉండుండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనకి డేటా ప్రకారం మాత్రం 24,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అట్లనే ఒకసారి 3 monthsకి సంబంధించినటువంటి ఛానల్స్ కూడా కొన్ని కొత్తగా క్రియేట్ చేశాము. ఆ 3 month ఛానల్ ప్రకారం చూసినా కానీ ఒక కోర్ సపోర్ట్ దగ్గర ఉంది. పొరపాటున ఈ 3 month ఛానల్ కనుక బ్రేక్ డౌన్ జరిగింది అని అంటే మాత్రం మార్కెట్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఏదన్నా అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ 3 month క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్రాక్సిమేట్గా మనకి ఇంకొక 40 days టైం ఉన్నట్టుంది 3 month క్యాండిల్ క్లోజ్ కావడానికి. ఈ 3 month క్యాండిల్ కనుక ఈ ట్రెండ్ లైన్ బిలో క్లోజ్ అయినట్లయితే అప్పుడు మన మార్కెట్ కూడా స్ట్రక్చరల్గా మరింత ప్రాబ్లంలోకి ఫేస్ అయ్యి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా ఒకసారి మన ఎఫ్ఐఎస్కి సంబంధించినటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ని గమనిస్తే నిన్న ఒక్కరోజు కొంతవరకు బయింగ్ ఏదో చేసినట్టున్నా నేను చూడలేదు ఏదైనా బల్క్ యాక్టివిటీ జరిగిందా అనేది. స్లోగా అయితే మనకి సెల్లింగ్ యాక్టివిటీ తగ్గినప్పటికీ బట్ హియర్ అండ్ దర్ మనకి కొంతవరకు అయితే సెల్లింగ్ స్ట్రీక్ అయితే కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా షార్ట్ పొజిషన్స్ చూసినా కానీ షార్ట్ పొజిషన్స్ విషయం దాదాపుగా 1.68 lakhs వరకు అయితే మనకి షార్ట్ పొజిషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకవైపు క్లయింట్స్ అండ్ ప్రో ట్రేడర్స్ వీళ్ళందరూ కూడా మైల్డ్ బులిష్ అటు స్ట్రాంగ్ బులిష్ ఉన్నారు కాబట్టి మార్కెట్ కూడా కన్సాలిడేట్ అవ్వచ్చు. సో ఇందాక మనం చూసిన దాని ప్రకారం ఇక్కడ కొంత కన్సాలిడేషన్ కనపడుతుంది. అండ్ ఈ డేటాస్ ప్రకారం కూడా కొంత కన్సాలిడేషన్స్ వచ్చే అవకాశం కనపడుతుంది.
అండ్ అదే విధంగా చార్ట్స్ లో కూడా 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసినా కానీ మేబీ హియర్ అంతా 25,000 నుంచి 24,400 ఆ రేంజ్ లో కన్సాలిడేట్ అవ్వడానికి. సో ఓవరాల్ డేటా క్లబ్డ్ కి చూసినా కానీ గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో కన్సాలిడేషన్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. సో ఈ రోజు మనం మార్కెట్ లో గమనించినప్పుడు మనకి మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అండ్ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఈ రోజు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లూజర్ అంటే ఎక్కువగా నిఫ్టీని డ్రాగ్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్. సో ఇవన్నీ కూడా అంటే బ్యాంకింగ్ అండ్ రిలయన్స్ అండ్ ఐటీ అన్ని కూడా ఓవరాల్ గా ఈ రోజు అయితే మార్కెట్ ని డౌన్ సైడ్ అయితే డ్రాగ్ చేశాయి. అదే విధంగా ఒకసారి ఫండమెంటల్ గా మనం గమనించేటువంటి పిఈ రేషియోస్ ఎట్లున్నాయో మనం అబ్జర్వ్ చేస్తే పిఈ 21.95%, స్టిల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఓకే వాల్యూడ్ జోన్, అంటే మనకి ఫెయిర్లీ వాల్యూడ్ అంటానికి కూడా లేదు, ఓకే వాల్యూడ్ జోన్ కింద పరిగణించవచ్చు. సో మనం గమనించినట్లయితే మార్కెట్ పెరిగే కొద్దీ పిఈస్ కూడా ఇంకెక్కువగానే పెరుగుతున్నాయి. దానికి గల రీజన్ ఏంటంటే రీసెంట్ గా వచ్చినటువంటి రిజల్ట్స్ మార్కెట్ లో స్టెబిలిటీని మెయింటైన్ చేయకపోవడం వల్ల, స్టేబుల్ రిటర్న్స్ లేకపోవడం వల్ల మనకి పిఈ కూడా ఎలివేట్ అవుతుంది. మేబీ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వార్టర్ లో వచ్చేటువంటి నెంబర్స్ నెక్స్ట్ క్వార్టర్ లో ఇమీడియట్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చేమో. మేబీ దివాళీ సీజన్ తర్వాత ఏవైతే నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ లో ఏమన్నా పాజిటివ్ గా ఏమన్నా మనకి నెంబర్స్ వస్తాయేమో అని చెప్పేసి మనం యాంటిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ 3 months వరకు మాత్రం డెఫినెట్ గా మార్కెట్ పైకి వెళ్ళదేమో అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.